వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే నిన్న విషయం అందరికీ తెలిసిందే, ఎస్సీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిపైన ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శి సంగమేశ్వర్ మనతో ఉన్నారు. చెప్పండి అన్న, ఎట్లా చూస్తున్నారు మీరు నిన్నిచ్చిన ఈ రిజర్వేషన్ ఫలాలను? కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన తీరుని ఎట్లా చూస్తున్నారు? ఒకంత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఒకవైపు బాధపడుతున్నాం. రెండు అంశాలు. ఎందుకు స్వాగతిస్తున్నామంటే 30 ఏళ్ళ ఈ సుదీర్ఘమైన పోరాటానికి ఒక ముగింపు పలుకుతుంది, స్పష్టంగా ఉంటుందని ఆశపడ్డాం. కానీ ఇంకా దాంట్లో లోపాలు ఎత్తి చూపే విధంగా స్పష్టత లేకుండా గజిబిజిగా చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సో మేమేమంటున్నామంటే మేమెంతో మాకంతా అని మొదటి నుంచి మా పోరాటం కొనసాగుతూ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో 33 లక్షల పైచీలకున్న మాదిగలు సింగిల్ కాస్ట్గా ఉన్నారు. ఉపకులాలతో కలుపుకుంటే ఇంకా పెరుగుతారు. కానీ మరి అతి తక్కువ జనాభా ఉన్నటువంటి కొన్ని ఉపకులాల్ని తీసుకొచ్చి మాదిగల్లో కలిపి మాదిగలకు రావాల్సినటువంటి వాటాను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వంలో ఉండే కొంతమందికి పెద్దలు కుట్ర చేసిండ్రనేటువంటి కుట్ర స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఆ కుట్రను ఎదుర్కోవడానికి ఎంఆర్పిఎస్గా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా జరిగిపోలేదు, అది అసెంబ్లీలో కేవలం ఆమోదం మాత్రమే అయింది, ఇంకా గెజిట్ రావాలి. షమీం అఖ్తర్ ఇచ్చిన కమిషన్ ఆధారంగానే ఇక్కడ మేము తీసుకొని ఈ రిజర్వేషన్ అమలు చేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు షమీం అఖ్తర్ ఒక వ్యక్తి, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఉండొచ్చు, ఆయన వండర్ఫుల్ రిపోర్ట్ ఇచ్చిండు. కానీ ప్రభుత్వం చేతిలోకి వచ్చినాక దాన్ని నిర్ణయం తీసుకునే అధికారం కాడా అటు మాల గ్రూపులు అయితేనేంది, ఇటు మాదిగ గ్రూపులు అయితేనేంది దాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వంలో మాదిగల ప్రతినిధిగా లేదా మాలల ప్రతినిధిగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేం చేయాలి. షమీం అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్ట్ వండర్ఫుల్, చాలా బ్రహ్మాండంగా ఇచ్చిండు. ఎవరికి ఏ కోట దక్కాలి, ఎంత దక్కాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి అనేది స్పష్టంగా రాసి ఆయన ఇస్తే, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ను మ్యానిపులేట్ చేసి ఉన్నదాన్ని కింది చేసినటువంటి వ్యక్తులు దామోదర్ రాజనరసింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు. ఓకే, దామోదర్ రాజనరసింహ అంటే ఈయన మీ కమ్యూనిటీ కదా, మాదే కమ్యూనిటీకి సంబంధించిన వాడు. అంటే వివేక్ వెంకటస్వామి అంటే మాల, ఆయన ప్రయోజనాల కోసం ఆయన చేస్తుండొచ్చు. మరి మీ కమ్యూనిటీకి సంబంధించిన కీలక శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సీనియర్ నేత కాంగ్రెస్లో, ఆయన ఎందుకు తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిండు? ఇప్పుడు దామోదర రాజనరసింహ గారు మోచి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మేము మాదిగలం, స్పష్టంగా మాదిగలం. మోచి జనాభా ఎంత? చాలా తక్కువ ఉంటుంది. తెలంగాణలో వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలైట్ గ్రూప్లో ఆయన మొదటి గ్రూప్లో వేసుకుంటే రేపు ఆయన రాజకీయ భవిష్యత్తుకు మనం భరోసా ఇవ్వగలం? రేపు జనాభా దామాషా ప్రకారం వచ్చే వాటాలో ఆయన పోటీ చేస్తున్నటువంటి లేదా ఆయన ఉండే కాన్స్టిట్యుయెన్సీ మాదిగలకు పోతుంది అన్న ఒక అక్కస్సుతోటి ఆయన కులాన్ని తీసుకొచ్చి మాదిగల్లో వేశారు. ఎందుకంటే మాదిగల్లో ఎక్కువ వాట వస్తుంది. ఎక్కువ వాటల్లో గుంపులో గోవిందయ్యగా నా సీటు నాకుంటుంది. నా జనం తక్కువ ఉన్నప్పటికీ మాదిగల్లో వచ్చే అత్యధిక ఫలితాలను అనుభవించడానికి నేను అర్హుడని అవుతానని చెప్పేసి మ్యానిపులేట్ చేసి మొదటి గ్రూప్లో ఉండవలసినటువంటి ఆయన కమ్యూనిటీని తీసుకొచ్చి రెండో గ్రూప్లో వేసి మాదిగలకు రావాల్సిన వాటకాడ ఆయన అన్యాయం చేసిండని మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయనకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కూడా ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఉపకులాలకు దక్కవలసినటువంటి వాటా కాడ వాళ్ళకి దక్కవలసిన వాటా నిజాయితీగా వాళ్ళకి దక్కితే, ఎక్కడ నేను అభివృద్ధి చెందిన కులంగా ఉంటే నాకు రేపు నా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని చెప్పేసి ఉపకులాలకు రావాల్సినటువంటి వాటాలో వచ్చి చేరి వాళ్ళ ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇట్లా మాదిగల దోసక తిన్నారు. మళ్ళీ వర్గీకరణ జరిగిన తర్వాత మాలలకు వచ్చే ఉపకులాలకు వచ్చే వాటకాడ మళ్ళీ అక్కడ దోపిడీ చేయడానికి వివేక్ వెంకటస్వామి మాల కులంలోనే ఉన్నాడు కదా. మాల కులంలో ఒక మాలలే లేరు కదా, మాల కులంలో ఉపకులాలు ఉన్నాయి. పంబాల కులస్తుడు ఆయన, వివేక్ వెంకటస్వామి అనేట ఆయన పంబాల. మాలలో
ఉపకులాల్లో పంబాల కులం. మాలల్లో అధికంగా ఉండేది బేగరి, తలారి. ఈ జనాభా ఎక్కువగా కనిపిస్తుంది మన తెలంగాణ పల్లెల్లో. మరి పంబాల కులాయన వేగరి తలారిలో వచ్చి వాళ్ళకి రావాల్సిన ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళ వాటా ఈయన కొట్టుకోకపోతే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ అన్యాయం జరుగుతోంది? ఇప్పుడు తిరిగి మాలలు కూడా అన్యాయం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టిండు. ఇప్పుడు మీది నిరంతరం 30 ఏళ్ళ పోరాటం ఎంఆర్పిఎస్ది, అంటే ఇప్పటికి కూడా మీరు సాటిస్ఫాక్షన్ లేరా? మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి లేదా తీసుకొచ్చినటువంటి వర్గీకరణ అంశం మీద సంపూర్ణంగా సంతృప్తిగా లేము. మేము మాదిగ ఉపకులాలని మొదటి జాబితాలో చేర్చాల్సినటువంటి కులాల్ని కొన్ని తీసుకొచ్చి రెండో జాబితాలో చేర్చి మాదిగలకు రావాల్సినటువంటి ప్యూర్ మాదిగలకు రావాల్సినటువంటి వాటాను కొల్లగొట్టే ప్రయత్నం చేసేది అనేటువంటి మీకు స్పష్టంగా కనబడుతున్నది. ప్రభుత్వంతో కొట్లాడడం వర్గీకరణకు ఒక ఎత్తు అయితే ఈరోజు వాళ్ళ జనాభా తక్కువ ఉన్నా కానీ ప్యూర్ మాదిగలుగా ఉన్నటువంటి మాదిగల యొక్క వాటాను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మాదిగ ప్రతినిధులుగా చెప్పుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధిత వ్యక్తులకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తులో మీ మీద కూడా పోరాటం ఉంటుంది. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మీ వాట ఏందో అదే అనుభవించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు 12%, మాలలకు 3% లేదా 4% ఒకప్పుడు ఇంప్లిమెంట్ అయింది ఇక్కడ ఈ రాష్ట్రంలో. మరి ఇప్పుడు 9%కి దిగజారిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఆ 12% అయ్యేదాకా మీ పోరాటం ఉంటుందా ఎంఆర్పిఎస్ది? తప్పకుండా ఉంటుంది. వాస్తవానికి ఉన్న 15%లో 13% వరకు లేదా 12% వరకు, 12.5 అనుకుంటే 12% వరకు మాదిగలకే దక్కాలి వాటా. కానీ జనాభా లెక్కలు 2011 చూపెట్టి అదొక బూచిగా చేసి మా జనాభా సంఖ్యను తగ్గించి మాకు రావాల్సిన వాటా కాడ తగ్గించి మాలలను జనాభా ఇంకా కొంచెం ఎక్కువ చేసి వాళ్ళకి ఇంకా వాటా చేసే ప్రయత్నం జరిగింది. ఇది స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వంలో ఉండే వివేక్ కానీ దామోదర్ రాజనరసింహ కానీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ను తప్పుదోవ పట్టించి వాళ్ళు ఉండవలసినటువంటి స్థానాల్లో గ్రూపుల్లో ఉండకుండా వాళ్ళ వాట ఎక్కడ కోల్పోతామా అని మాదిగలైనటువంటి ప్యూర్ మాదిగల యొక్క వాటాను దోచుకునే ప్రయత్నం తిరిగి మాదిగల్లో ఉన్నటువంటి ఎదిగిన రాజకీయ నాయకులు చేసిండ్రు అనేది స్పష్టంగా నిన్న వచ్చినటువంటి లిస్టు చూస్తే కనబడతా ఉంది. అంటే ఇప్పటికే 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమానికి మీ మాదిగ పల్లెలు మాదిగ కులస్తులు అందరూ సిద్ధమైనట్లనే ఉంది. అంటే ఈ రోజుతో మీ అధ్యక్షుడు మాత్రం చెప్పడం జరిగింది, కొన్ని రోజులు వాయిదా వేయడం అనేది జరిగింది అని చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అంటే మళ్ళీ ఇప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది? తప్పకుండా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా అదే కారణము. ఏంటంటే రేపే అనుకున్నాం కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున సమాయత్తం ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజానికమంతా సందిగ్ధంలో ఉంటారు కాబట్టి ఒక స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి మీడియా సమావేశం వేదికగా ఈ రేపు 7వ తారీఖు జరగబోయే ప్రోగ్రాం పోస్ట్పోన్ చేయడానికి మాట్లాడడం జరిగింది. త్వరలో మళ్ళీ ప్రెస్ మీటో లేదా సర్క్యులర్ ద్వారా అందరికీ ఒక మెసేజ్ వస్తుంది. అది ఎప్పుడు నిర్వహించుకోబోతున్నాం అనేటటువంటి మెసేజ్ రాబోతోంది. వెంటనే దాని కృష్ణన్న గారు కూడా దాని మీద ఒక సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత ఎప్పుడు ఎట్లా పెట్టుకోవాలనేటువంటి స్పష్టంగా ఆయనకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన పిలుపు మేరకు ఆయన ఎప్పుడు కార్యక్రమం ఇచ్చిన పెద్ద సంఖ్యలో విజయవంతం చేయడానికి మాదిగ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియదు. చివరి అన్న, అంటే ఇప్పుడు మీకు డప్పులు దొరుకుతలేవు, డప్పుల కొదువ ఉందట కదా ఈ రాష్ట్రంలో, ఇది వాస్తవమేనా? అంటే ఈ డప్పుల కొదువ కావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ప్రతి వ్యక్తికి ఒక డప్పు అనే నినాదం పోయింది. ఇప్పుడు తెలంగాణలో 33 లక్షల పైచీలకు మాదిగలు ఉన్నారు. ప్రతి వ్యక్తి ఒక డప్పు పట్టుకొని వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం మేమే కాదు, సమాజంలో ఉండే సబ్బండ వర్గాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ సాంస్కృతిక వాయిద్యాలతో పాటు డప్పుల్ని సంకకేసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సాంస్కృతిక ప్రదర్శన అనేది ఈ ప్రపంచానికి తెలియజేస్తుంది అనేటువంటి ప్రభుత్వం ఒక కుట్ర కూడా బంతున్నటువంటి పన్నాగం పండుతూ ఉన్నది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చి ఉంటారనేది మేము నమ్ముతున్నాం. తప్పకుండా ప్రభుత్వం కూడా వాళ్ళని హెచ్చరించుంటుంది, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొద్దు, ప్రతి ఇంటికి ఒక డప్పు పోతే ఇది పెద్ద చరిత్ర సృష్టిస్తారు, గిన్నిస్ బుక్ ఎక్కుతుంది, మాదిగలకి ఈ అవకాశం దక్కకుండా వాళ్ళు ప్రభుత్వం కుట్ర చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది.
తాత్కాలికంగా ఈ 7వ తారీఖు నాడు జరిగే ఈ డప్పుల కార్యక్రమాన్ని మాత్రం వాయిదేయడం అనేది జరిగింది. అంటే ఇంకో 15 రోజుల తర్వాత అయినా సరే కానీ ఈ కార్యక్రమం ఉంటుంది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే యావత్ మా గ్రామాలలో ఉండే బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మాకు సంఖకు డప్పేసుకొని రావడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం భయపడి మాత్రం అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే డప్పుల కొరత అయితే ఈ రాష్ట్రంలో అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. కంపెనీల దగ్గరికి పోయి కూడా డబ్బులు తయారు చేయొద్దని ప్రభుత్వం హెచ్చరించినట్ల అనిపిస్తుంది అని చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా మేము డబ్బులు తీసుకొస్తున్నాం, మా ఎంట యావత్ ప్రజలే ఉన్నారు, ఒక మాల సామాజిక వర్గం తప్ప అని చెప్పేసి సంఘమే స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నిన్న ఇచ్చిన రిజర్వేషన్లలో మాత్రం మాకు మాదిగలకు అన్యాయమే జరిగింది, మాలలకే పెద్దపీట ప్రభుత్వం వేసింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.